అందరికీ నమస్కారం. మన కథన్వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకొస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. నమస్కారం. ఈరోజు మనం జీవితం యొక్క మూలాల గురించి ఒక లోతైన చర్చ చేయబోతున్నాం. దీనికి ఆధారం రిచర్డ్ డాకిన్స్ రాసిన ది సెల్ఫిష్ జీన్ అనే పుస్తకంలోని ఒక కీలకమైన అధ్యాయం. ఇది మన అస్తిత్వం గురించిన మన అభిప్రాయాలను పూర్తిగా తలకిందులు చేసే ఒక ఆలోచన. అదేమిటంటే మనం అంటే మనుషులు, జంతువులు, చెట్లు, చివరికి ఒక సూక్ష్మజీవి కూడా కేవలం కొన్ని అమరమైన జన్యువుల మనుగడ కోసం పనిచేసే తాత్కాలిక యంత్రాలు మాత్రమే. అవును, ఇది మొదటిసారి విన్నప్పుడు జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మనల్ని మనం ఆలోచించే, అనుభూతి చెందే వ్యక్తులుగా భావిస్తాం కదా. కానీ ఈ సిద్ధాంతం ప్రకారం మనల్ని నడిపించేది మన స్పృహ కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలుగా, తరతరాలుగా ప్రయాణిస్తున్న జన్యువులు. వాటిని కాపాడటం, వాటి కాపీలను తయారు చేయడమే ఈ శరీరాలనే యంత్రాల ప్రాథమిక ఉద్దేశ్యం. కానీ ఈ ఆలోచన వినడానికి చాలా నిరుత్సాహంగా, దాదాపు అవమానకరంగా ఉంది. ప్రేమ, కళ, ఆశయాలు, మన ఈ అనుభవాలన్నీ కేవలం జన్యువులు తమను తాము కాపాడుకోవడానికి సృష్టించిన ఉపాయాలు మాత్రమేనా? మన ఉనికికి ఇంతకుమించి అర్థం లేదా? ఈరోజు ఈ ఆలోచనలోని చిక్కులను, దాని పర్యవసానాలను విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. డాకిన్స్ చెప్పిన ఉదాహరణే తీసుకుంటే, ఒక కోతి చెట్లపై జన్యువులను కాపాడే యంత్రం, ఒక చేప నీటిలో జన్యువులను భద్రపరిచే యంత్రం. అంతెందుకు, ఒక చిన్న పురుగు జర్మన్ బీర్ మ్యాట్స్లో కూడా జన్యువులను కాపాడుతుంది. అంటే పైకి చూడటానికి ఇవన్నీ వేరువేరు జీవుల్లా కనిపించినా లోపల మాత్రం అవన్నీ డిఎన్ఏ అనే ఒకే రకమైన నమూనా కోసం పనిచేస్తున్న వేరువేరు యంత్రాలు మాత్రమే. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఈ మొత్తం ఆలోచనకు పునాది డిఎన్ఏ. దాన్ని ఒక బ్లూ ప్రింట్ లేదా ఒక నియమాల పుస్తకం అంటారు. అసలు ఈ డిఎన్ఏ ఎలా పనిచేస్తుంది? డిఎన్ఏను ఒక కంప్యూటర్ కోడ్ అని ఊహించుకోవచ్చు. కేవలం ఏ, టి, సి, జి ఈ 4 అక్షరాలను ఉపయోగించి ఒక మనిషిని ఎలా తయారు చేయాలో చెప్పే మిలియన్ల కొద్ది సూచనలు అందులో రాసి ఉంటాయి. ఓ, ఈ కోడ్ యొక్క పూర్తి కాపీ మానవ శరీరంలోని దాదాపు ప్రతి కణంలోనూ ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది నేను సరిగ్గా అర్థం చేసుకుంటున్నానో లేదో చూద్దాం. అంటే ఒక పెద్ద భవనంలోని ప్రతి ఇటుకలోనూ మొత్తం భవనాన్ని ఎలా కట్టాలో చెప్పే పూర్తి బ్లూప్రింట్ల సెట్ ఉన్నట్టు. ఇది నమ్మశక్యంగా లేదు. ప్రకృతిలో ఇంత అనవసరమైన రిపిటీషన్, ఇంత శ్రమ ఎందుకుంటుంది? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అది అనవసరం కాదు, అత్యవసరం. డిఎన్ఏ 2 ముఖ్యమైన పనులు చేస్తుంది. 2 పనులా? అవును. మొదటిది తనని తాను కాపీ చేసుకోవడం. దీనినే మనం రెప్లికేషన్ అంటాం. ఓ, రెప్లికేషన్. దాదాపు తప్పులు లేకుండా కాపీ చేయబడుతుంది. మరి రెండో పని? రెండోది ప్రోటీన్ల తయారీని పర్యవేక్షించడం. ఆ బ్లూప్రింట్లోని సూచనలను అనుసరించి మన కణాలు ప్రోటీన్లను తయారు చేస్తాయి. ఈ ప్రోటీన్లే మన శరీరాన్ని నిర్మించే ఇటుకలు, సిమెంట్. అంతేకాదు మనలోని అన్ని రసాయన ప్రక్రియలను ఖచ్చితమైన సమయాల్లో, ఖచ్చితమైన ప్రదేశాలలో నియంత్రించేవి కూడా ఈ ప్రోటీన్లే. అంటే ఈ ప్రభావం ఒకే మార్గంలో పనిచేస్తుంది. జన్యువులు శరీరాన్ని నిర్మిస్తాయి, కానీ శరీరానికి వచ్చే మార్పులు జన్యువులను ప్రభావితం చేయలేవు. ఉదాహరణకు, నేను బాగా వ్యాయామం చేసి కండలు పెంచితే ఆ లక్షణం నా పిల్లలకు జన్యువుల ద్వారా వెళ్లదు. ప్రతి తరం మళ్లీ మొదటి నుండి మొదలవ్వాల్సిందే. సరిగ్గా చెప్పారు. శరీరం అనేది జన్యువులను బయటి ప్రపంచం నుండి కాపాడుతూ, వాటిని మార్పు లేకుండా అడుత తరానికి చేరవేసే ఒక మార్గం మాత్రమే. ఇక్కడే లైంగిక పునరుత్పత్తి అంటే సెక్షువల్ రిప్రొడక్షన్, దాని ప్రాముఖ్యత వస్తుంది. అవును, వ్యక్తిగత జీవి తాత్కాలికం, కానీ జన్యువులు శాశ్వతమైనవి. ఇది లైంగిక పునరుత్పత్తి వల్లే సాధ్యం. అది ఎలా? ఒకవేళ బ్లూప్రింట్లు అన్నీ ఒకేలా కాపీ అవుతుంటే మనలో ఇంత వైవిధ్యం ఎక్కడి నుండి వస్తుంది? నాకు, నా సోదరుడికి మధ్య తేడాలు ఎలా వస్తాయి? మంచి ప్రశ్న అడిగారు. మన శరీరంలోని ప్రతి కణంలో 46 క్రోమోజోమ్లుంటాయి కదా. అవును, 23 జతలుగా. సరిగ్గా. ప్రతి జతలో ఒకటి తండ్రి నుండి, ఒకటి తల్లి నుండి వస్తుంది. ఇప్పుడు వీర్యకణం లేదా అండం తయారయ్యేటప్పుడు ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. దీన్ని ఆ జన్యువులను కలిపే ప్రక్రియగా ఊహించుకోవచ్చు. కలపడమా? అవును. తండ్రి నుండి వచ్చిన క్రోమోజోమ్ తల్లి నుండి వచ్చిన దాని జత క్రోమోజోమ్తో భాగాలు మార్చుకుంటుంది.
అంటే ఒక పేకాట డెక్ను షఫుల్ చేసినట్టుగా ఈ 2 క్రోమోజోమ్ల భాగాలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. దీనినే శాస్త్రీయంగా క్రాసింగ్ ఓవర్ అంటారు. అవునా? అంటే తల్లిదండ్రుల నుండి వచ్చిన జన్యువుల కొత్త కలయికతో తయారయ్యే ప్రతి వీర్యకణం, ప్రతి అండం ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఏ రెండూ ఒకేలా ఉండవు. కరెక్ట్. అందుకనే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కూడా వేరువేరుగా ఉంటారు. ఖచ్చితంగా. దీనివల్ల మనకు అర్థమయ్యేదేమిటంటే ఒక వ్యక్తి యొక్క శరీరం అది కేవలం ఆ జన్యువుల ప్రత్యేకమైన కలయికకు ఒక తాత్కాలిక నిలయం మాత్రమే. ఆ కలయిక ఆ వ్యక్తితోనే అంతరించిపోతుంది. అది మళ్లీ పునరావృతం కాదు. కానీ జన్యువులు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి తరతరాలుగా కొత్త కలయికలతో కొత్త శరీరాలలోకి ప్రయాణిస్తూనే ఉంటాయి. సరే, ఈ క్రాసింగ్ ఓవర్ ప్రక్రియ అంతా వింటుంటే ఒక సందేహం వస్తోంది. తల్లిదండ్రుల క్రోమోజోములు ప్రతి తరంలో ముక్కలైపోతుంటే తరతరాలుగా ప్రయాణించేదేది? అసలు జన్యువు అని మనం దేనిని పిలవాలి? దాని సరిహద్దు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తోంది? ఇక్కడ నిర్వచనం చాలా సూక్ష్మమైనది. ఒక పూర్తి క్రోమోజోమ్ జీవితకాలం ఒక తరంతోనే ముగుస్తుంది. ఎందుకంటే క్రాసింగ్ ఓవర్ దాన్ని నాశనం చేస్తుంది. అవును. కానీ సహజ ఎంపిక అంటే న్యాచురల్ సెలెక్షన్ దాని యూనిట్గా పనిచేయడానికి అనేక తరాల పాటు ఈ షఫలింగ్ను తట్టుకుని నిలిచి ఉండేంత చిన్నదైన క్రోమోజోమ్ భాగాన్ని జన్యువు అని పిలవచ్చు. ఒక జన్యువు ఎంత చిన్నగా ఉంటే అది క్రాసింగ్ ఓవర్ ద్వారా విడిపోయే అవకాశం అంత తక్కువ. అందుకే అది లక్షల సంవత్సరాలు జీవించగలదు. అవును. అప్పుడు వజ్రాలు శాశ్వతం అన్నట్టుగా జన్యువులు శాశ్వతం అని చెప్పవచ్చా? దాదాపుగా. కానీ ఒక ముఖ్యమైన తేడాటో. ఏమిటది? ఒక భౌతిక DNA అణువు జీవితం కొన్ని నెలలు మాత్రమే, అది కూడా పాడైపోతుంది. కానీ దాని కాపీల రూపంలో అంటే దానిలోని సమాచారం రూపంలో అది శాశ్వతంగా ప్రయాణిస్తుంది. అంటే భౌతిక వస్తువు కాదు, ఒక సమాచారం. సరిగ్గా. ఒకే జన్యువు యొక్క కాపీలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది శరీరాల్లో ఒకేసారి ఉనికిలో ఉండవచ్చు. అందుకే జన్యువులను అమరమైనవి, ఇమ్మార్టల్స్ అంటారు. మనం అంటే ఈ సర్వైవల్ మెషీన్లు మన పని పూర్తయ్యాక పక్కకు నెట్టబడతాం. అవును. కానీ జన్యువులు మాత్రం భౌగోళిక కాలమనే సముద్రంలో ప్రయాణిస్తూనే ఉంటాయి. అవే నిజమైన ఇమ్మార్టల్ కాయిల్స్. సరే, ఇదంతా విన్న తర్వాత మనం పుస్తకం పేరు దగ్గరికి వద్దాం. ది సెల్ఫిష్ జీన్. జన్యువులు స్వార్థపూరితమైనవి అంటే అర్థమేమిటి? శరీరాన్ని నిర్మించడం అనేది వేల జన్యువుల సహకారంతో జరిగే సంక్లిష్టమైన ప్రక్రియ కదా. స్వార్థపరులు ఎందుకు సహకరించుకుంటారు? దానివల్ల వాటికొచ్చే లాభమేంటి? ఇది నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇందులో వైరుధ్యమేమీ లేదండి. ముందుగా స్వార్థమంటే ఏమిటో చూద్దాం. జన్యువులు వాటి అలెల్స్తో అంటే ఒకే క్రోమోజోమ్ స్థానం కోసం పోటీపడే ప్రత్యామ్నాయ జన్యువులతో నేరుగా పోటీపడతాయి. ఒక్క నిమిషం. అల్లెల్స్ అంటే ఒకే లక్షణానికి సంబంధించిన వేర్వేరు వర్షన్స్ అన్నమాట. నా కళ్ళు బ్రౌన్ రంగులో ఉండాలా లేక బ్లూ రంగులో ఉండాలా అని నిర్ణయించే జన్యువులు ఒకే స్థానం కోసం పోటీ పడుతున్నట్టుగానా? ఖచ్చితంగా. బ్రౌన్ ఐ జన్యువుకు బ్లూ ఐ జన్యువు ప్రత్యర్థి. ఓకే. తన ప్రత్యర్థి అయిన బ్లూ ఐ జన్యువును వెనక్కి నెట్టి జన్యుపూల్లో అంటే జీన్ పూల్లో తన సంఖ్యను పెంచుకునే ఏ బ్రౌన్ ఐ జన్యువైనా విజయవంతం అవుతుంది. ఈ కోణంలో జన్యువు స్వార్థం యొక్క ప్రాథమిక యూనిట్. సరే, అర్థమైంది. మరి సహకారం? ఇప్పుడు ఈ పోటీ వాతావరణంలో సహకారం ఎలా పనిచేస్తోందో చెప్పడానికి పడవ పంద్యం, బోట్ రేస్, ఆ ఉపమానం బాగా ఉపయోగపడుతుంది. చెప్పండి, అది ఆసక్తికరంగా ఉంది. ఒక పడవ పందెంలో గెలవాలంటే 8 మంది తెడ్లు వేసేవాళ్లు, ఓర్స్మెన్ కావాలి. వాళ్ళందరూ ఒకరితో ఒకరు సహకరించుకోవాలి, ఒకే తాళంలో తెడ్లు వేయాలి. అవును. ఈ తెడ్లు వేసేవాళ్లే జన్యువులు. ఇప్పుడు కోచ్ తన ఉత్తమ జట్టునెంచుకోవాలి. అతని దగ్గర చాలా మంది అభ్యర్థులున్నారు. పడవలోని ప్రతి సీటు కోసం పోటీపడే ఈ అభ్యర్థులే అల్లెల్స్. సరిగ్గా. ఓకే. సో తెడ్లు వేసేవాళ్లు జన్యువులు, ప్రతి సీటు కోసం పోటీపడేవాళ్లు అల్లెల్స్. అర్థమైంది. అయితే కోచ్ కేవలం 8 మంది బలమైన వాళ్లను ఎంచుకోడా? అక్కడే అసలు విషయముంది. కోచ్ ప్రతిరోజూ యాదృచ్ఛికంగా జట్లను ఏర్పాటు చేసి పందాలు పెడతాడు. కొన్ని వారాల తర్వాత ఏ వ్యక్తులు తరచుగా గెలిచిన పడవల్లో కనిపిస్తున్నారో గమనిస్తాడు. వాళ్లే ఉత్తమమైన తెడ్లు. వాళ్ళు వ్యక్తిగతంగా అత్యంత బలమైనవాళ్లు కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఒకరితో ఒకరు బాగా కలిసి పనిచేయగలరు. వాళ్ల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు అర్థమైంది. అంటే ఒక జన్యువు ఎంత మంచిది అనేది
దాని సొంత బలం మీద మాత్రమే కాకుండా అది కలిసి పనిచేసే ఇతర జన్యువుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. పదునైన దంతాలను ఇచ్చే జన్యువు ఒక పులి శరీరంలో ఉంటే ప్రయోజనకరం. అదే జన్యువు ఒక ఆవు శరీరంలో ఉంటే అది నిరుపయోగం. ఎందుకంటే దానికి సరైన జీర్ణ వ్యవస్థను అందించే ఇతర జన్యువులు అక్కడ ఉండవు కాబట్టి. సరిగ్గా అదే. సహజ ఎంపిక వ్యక్తిగత జన్యువులను కాదు, కలిసికట్టుగా పనిచేసే జన్యువుల జట్లను ఎంపిక చేస్తుంది. కాలక్రమేణా ఒకదానితో ఒకటి బాగా సహకరించుకునే జన్యువులు మాత్రమే జన్యుపూల్లో మిగులుతాయి. అందుకే మనం చూసే శరీరాలు ఇంత అద్భుతంగా సమన్వయంతో పనిచేస్తాయి. అవును, ఇది స్వార్థపూరిత జన్యువుల మధ్య కుదిరిన ఒక విజయవంతమైన సహకారోప్పందం. ఈ మొత్తం చర్చ ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. ఇది నా మదిలో మొదటి నుండి మెదులుతున్న ప్రశ్న. జన్యువులు అమరమైనవి అయితే వాటి వాహనాలైన మనం ఎందుకు ముసలివాళ్లమై చనిపోతాం? ఈ జన్యువులు ఇంత తెలివైనవి, మనుగడ కోసం ఇంతగా పాకులాడేవి అయితే అవి తమ అద్భుతమైన వాహనాలకు ఎందుకు ఒక సెల్ఫ్ డిస్ట్రక్ట్ బటన్ను పెట్టాయి? ఇది వాటి ప్రయోజనానికే విరుద్ధం కదా? సరిగ్గా ఇక్కడే అసలైన ఆశ్చర్యకరమైన విషయం దాగి ఉంది. మనం చనిపోవాలని జన్యువులు కోరుకోవు. నిజానికి వృద్ధాప్యమనేది ఒక డిజైన్ కాదు, అదొక పొరపాటు. పొరపాటా? అవును, సహజ ఎంపిక పట్టించుకోకుండా వదిలేసిన ఒక లూప్ హోల్. దీనికి పీటర్ మెడ్వార్డ్ సిద్ధాంతం ఒక అద్భుతమైన వివరణ ఇస్తుంది. ఒక లూప్ హోల్ అంటున్నారా? దయచేసి దీన్ని కొంచెం వివరించండి. ఉన్న పిల్లలు పునరుత్పత్తి వయసుకు చేరకముందే చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాణాంతక జన్యువు తరువాతి తరానికి వెళ్లదు. సహజ ఎంపిక దాన్ని వెంటనే తొలగిస్తుంది. అవును, అది అర్థమయ్యేదే. ఆ జన్యువు తనను తాను కాపీ చేసుకునే అవకాశం రాకముందే నాశనమవుతుంది. సరిగ్గా. ఇప్పుడు ఒక వ్యక్తి పునరుత్పత్తి పూర్తి చేసిన తర్వాత, అంటే 40 లేదా 50 ఏళ్ల వయసులో క్యాన్సర్ కలిగించే జన్యువు గురించి ఆలోచించండి. ఓ, అది తన ప్రాణాంతక ప్రభావాన్ని చూపించేలోపే ఆ వ్యక్తి తన జన్యువులను పిల్లలకు అందించి ఉంటాడు. అవునా? ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ జన్యువు సహజ ఎంపిక యొక్క వల నుండి తప్పించుకుంటుంది. ఎందుకంటే అది తన విధ్వంసకర పనిని చాలా ఆలస్యంగా మొదలుపెడుతుంది. అది అప్పటికే తన పనిని, అంటే కాపీ అవ్వడం పూర్తి చేసుకుంది. ఖచ్చితంగా. సహజ ఎంపికకు పునరుత్పత్తి తర్వాత శరీరం ఏమైపోతుందనే దానిపై ఆసక్తి లేదు. దానికి ఇలాంటి ఆలస్యంగా పనిచేసే జన్యువులను ఏరివేయడం చాలా కష్టం. అందుకే అవి మన జన్యుపూల్లో నెమ్మదిగా పేరుకుపోయాయి. అవును, అందుకే వృద్ధాప్యమనేది సహజంగా జరిగే క్షీణత కాదు, అది కేవలం జన్యువుల ఎంపిక ప్రక్రియలో సహజ ఎంపిక యొక్క అంధత్వానికి ఒక దుష్ప్రభావం మాత్రమే. ఈ విశ్లేషణ నిజంగా అద్భుతం. జన్యువుల దృష్టికోణం నుండి జీవితాన్ని చూడటమనేది మనల్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన ప్రవర్తన, మన అస్తిత్వం, చివరికి మన మరణం కూడా అన్నీ ఈ సూక్ష్మమైన అమరమైన యంత్రాల మనుగడ వ్యూహాలలో భాగమే. అవును, మనం కేవలం క్షణికమైన మేఘాల లాంటివాళ్లం. జన్యులు మాత్రం ఆకాశంలా శాశ్వతమైనవి. అవి తరతరాలుగా శరీరాలనే వాహనాలను మారుస్తూ కాలమనే నదిలో ప్రయాణిస్తూనే ఉంటాయి. ఈ చర్చ విన్నవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. జన్యువులు స్వార్థపూరితమైనవి అయితే ప్రకృతిలో మనం చూసే నిస్వార్థం, అంటే ఆల్ట్రుయిజం, త్యాగం వంటి ప్రవర్తనలు ఎలా ఉద్భవించాయి? ఒక తల్లి పక్షి తన పిల్లలను కాపాడటానికి గద్దుతో పోరాడుతుంది. ఒక తేనెటీగ తన గూడును కాపాడటానికి శత్రువును కుట్టి చనిపోతుంది. ఒక జీవి తన మనుగడను పణంగా పెట్టి ఇతరులకు ఎందుకు సహాయపడుతుంది? బహుశా ఇది కూడా ఆ స్వార్థపూరిత జన్యువుల యొక్క మరొక గూఢమైన, మరింత తెలివైన వ్యూహమేనా? దీని గురించి ఆలోచించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి. తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి? మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.